హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ ఈజీగా పిల్లల కోసం బూస్ట్, హార్లిక్స్ బయటవి కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ ప్రోటీన్ పౌడర్ కోసం నేనైతే రాగులను తీసుకున్నాను. ఇక్కడ రాగుల్ని నేనైతే ఒక 4 or 5 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ మొత్తం కూడా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. నెక్స్ట్ డే వీటిలో ఉన్నటువంటి వాటర్ అన్నీ కూడా వంపేసి మనం ఈ రాగులను అయితే స్ప్రౌట్స్ చేసుకోవాలి. సో స్ప్రౌట్స్ చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే ఒక క్లాత్లో రాగులన్నిటిని వేసి ఒక ముడిలాగా కట్టుకొని పక్కనైతే పెట్టేసి ఒక మూత పెట్టుకున్నాను. మనం రాగులను డైరెక్ట్గా తీసుకోవడం కన్నా కూడా ఇలా స్ప్రౌట్స్గా చేసుకొని తీసుకోవడం వల్ల వీటిలో ఉన్నటువంటి వాల్యూస్ అనేది ఇంకా ఒక 20% అనేవి మనకి ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. అండ్ వీటిలో కాల్షియం పర్సెంటేజ్ కానీ మనకు ఐరన్ పర్సెంటేజ్ కానీ ఇంకా పెరుగుతాయి. అలాగే ఇవి బ్రెయిన్ డెవలప్మెంట్కి, వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఎన్నో రకాలుగా మనం ఈ రాగులను అయితే యూజ్ చేస్తాము. మనకు పాల కన్నా కూడా కాల్షియం అనేది ఇందులో ఈ రాగుల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఈ స్ప్రౌట్స్ కోసం ఇక్కడ నేనైతే ఒక 4 days అలానే వదిలేసాను. మనకు 2 days అయినా కూడా నార్మల్గా మొలకలు అయితే వస్తాయి. కానీ ఇక్కడ నేను 4 days అయితే ఉంచాను. నాకు ఇక్కడ చూడండి ఎంత బాగా మొలకలు అయితే వచ్చాయో. ఇప్పుడు వీటిని నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అంటే ఒక 2 ప్లేట్లు తీసుకొని అన్నిటి కూడా సపరేట్గా అంటే కొంచెం విడివిడిగా చేసి ఒక 1/2 an hour పాటలు అయితే ఎండలో పెట్టుకున్నాను. మా ఇంట్లోకి లైట్గా ఎండ వస్తుంది. సో ఆ ఎండలో అయితే పెట్టేశాను. ఇలా ఎండలో పెట్టడం వల్ల వీటిలో ఉన్నటువంటి అంటే ఏమైనా తడిదనం, తేమ అనేది ఉంటుంది కదా, అదంతా కూడా పోతుంది. మనకు ఈ రాగులను మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీ అవుతుంది. మొత్తం కూడా మనకు పదనంతా ఆరిపోతే మనకి ఈజీగా ఫ్రై అవుతాయి కదా. సో ఇలా నేను ఒక 1/2 an hour పాటు అయితే ఒక ఎండలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనకు మొలకలు ఎక్కువ వచ్చాయి కదా, సో వీటిని మనం డైరెక్ట్గా ఫ్రై చేసి మాడిపోతాయి. అందుకే ఇలా మొలకలు ఉన్న పార్ట్ అంతా కూడా తీసైతే పక్కన పెట్టుకున్నాను. మిగతా వాటిని ఒక కడాయిలో వేసి ఒక 4 to 5 minutes పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. అండ్ మనకు ఇలా ఇవన్నిటిని కూడా ఫ్రై చేస్తున్నప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. మనకు కావాలంటే కొన్ని తీసుకొని నోట్లో వేసుకుంటే మనకు క్రిస్పీగా తగులుతాయి. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నాకైతే ఈ రాగుల మొలకలు తీసినప్పుడు మనము పొలంలో వడ్లు అలుకుతాం కదా, మనం ఇలా ఏంటంటే వడ్లను నానబెట్టుకొని వాటిని ఒక 5 days మొలకలు వచ్చేంత వరకు ఉంచి వాటిని విప్పి అలుకుతాం కదా, వాటిని సపరేట్గా విప్పుతూ ఉన్నప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో నాకైతే ఈ రాగులు తీస్తున్నప్పుడు అలాంటి స్మెల్లే వచ్చింది. నాకైతే ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి. మా నాన్నమ్మ అందరం కలిసి తీసేవాళ్ళము. ఈ రాగును ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఏవైతే ఎక్కువ మొలకలు వచ్చాయో వాటిని కూడా ఒక 3-4 minutes పాటు అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇందులోనే ఒక 1/2 cup వరకు జీడిపప్పు, 1/2 cup వరకు అయితే బాదం వేసుకున్నాను. వీటిని కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటి కూడా చల్లని తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేనైతే బాదం, క్యాష్యూని అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాను. కానీ నేనైతే ఎక్కువ పల్స్ ఇచ్చేసరికి ఏంటి అంటే అది మొత్తం కూడా ఇలా ముద్దలాగా అయిపోయింది. మీరైతే ఇలా చేయకండి, జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆపేసేయండి. బట్ ఏం పర్లేదు. ఇప్పుడు దీన్ని మనం ఈ రాగులు మిక్సీ పట్టుకున్నాక ఆ పిండిలో కలిపేస్తే మొత్తం కూడా మనకు మంచిగా పౌడర్ లాగానే తయారైపోతుంది. కానీ మీరైతే ఈ రాగులు మిక్సీ పట్టుకున్నప్పుడు వీటిని కూడా అంటే ఇందులోనే కలిపేసి మిక్సీ పట్టుకోండి, సపరేట్గా పట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఇక రాగులు మిక్సీ పట్టుకున్నాక ఇలా జల్లెడలో వేసుకొని ఒకసారి అయితే జల్లెడ పట్టుకోవాలి. మనం ఇది పిల్లలమైనా మనమైనా కూడా పాలలో వేసుకొని తాగుతాం కాబట్టి అక్కడక్కడ గరుకులుగా ఉంటే బాగోదు కదా, అందుకే ఇలా మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టుకొని ఇలా జల్లించడం వల్ల మనకేమైనా కొంచెం అంటే మంచిగా మెత్తగా ఏవైతే గ్రైండ్ అవ్వకుండా ఉంటాయో అవన్నీ కూడా ఈ పార్టికల్స్ అంతా కూడా ఇలా సపరేట్గా ఉంటుంది. మనం దీన్ని పడేయకుండా మనం దోసపిండికి నానబెడతాం కదా, అందులో వేసి మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ అయితే వేస్ట్ అవ్వదు. దీన్ని అంతా కూడా జల్లెడ పట్టుకున్న తర్వాత మీరు కావాలంటే ఒక 2-3 times రిపీట్ చేయండి మీకు ఏమైనా గరుకులుగా అనిపిస్తే. సో ఇప్పుడు నేనైతే ఇందులో బాదం, జీడిపప్పు మనం మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే అంతా కూడా కలిపేసి మొత్తం కూడా మంచిగా ఉండలేం లేకుండా కూడా అంతా కూడా మిక్స్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే మన మెయిన్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తున్నాను. ఏంటి అంటే కోకో పౌడర్. మనం దీన్ని యాడ్ చేయడం వల్ల మనకు ఈ ప్రోటీన్ పౌడర్ చూడడానికి మనకు హార్లిక్స్లా కనిపిస్తుంది. మిల్క్లో వేయగానే పిల్లలు ఈజీగా తాగేస్తారు. ఇక్కడ నేనైతే ఒక 1/2 cup వరకు అయితే కోకో పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ పౌడర్ని అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ మీరంటే ఎంతమందికి ఇస్తున్నారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ వరకు మిల్క్ తీసుకుంటున్నాను కాబట్టి ఒక స్పూన్ వరకు అయితే ఈ పౌడర్ని మరుగుతున్నటువంటి పాలలో వేసుకోవాలి. మన రాగి అంబలి కోసం ఎలాగైతే కాసేపు బాయిల్ చేస్తామో సో ఇక్కడ దీన్ని కూడా ఒక 3 to 4 minutes పాటు అయితే బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీరు గ్లాస్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే టేస్ట్ కోసం బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. బెల్లం కూడా పిల్లల హెల్త్కు మంచిది కదా, సో ఇక్కడ నేనైతే బెల్లం పౌడర్ వేసుకున్నాను. మీకు కావాలంటే హనీ కూడా వేసుకోండి, కానీ హనీ మన మిల్క్ వేడిగా ఉన్నప్పుడు అయితే వేయదు, జస్ట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి.
ఫైనల్గా మన ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీన్ని మనం 1 మంత్ వరకైనా డబ్బాలో పెట్టుకొని అయితే స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.